శుభోదయం, రాధే రాధే, వెల్కమ్. ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ గురించి విచారణ చేస్తున్నారు. 19 శ్లోకాల్లో ఆత్మతత్వాన్ని చక్కగా వివరించడం జరుగుతుంది. పోయిన వారం కొన్ని అట్రిబ్యూట్స్ చూసాము. ఇప్పుడు వి విల్ ఫ్యూ మోర్. ఈ వారం కొంచెం డీప్గా అధ్యయనం చేద్దాం. ఈ అధ్యయనం చేసే ముందు ఏదైనా మనకి ఒక మంచి కార్యం సఫలంగా జరగాలి అంటే మనకి దైవ అనుగ్రహం చాలా అవసరం, గురువు అనుగ్రహం చాలా అవసరం. ఈ అనుగ్రహం గురించి మనం ఒక్కసారి గురు స్తోత్రం చేస్తే మనకు అనుగ్రహం వస్తుందని మేము ఆశిద్దాం. ఎవరైనా వాలంటీర్స్ ఉన్నారండి గురు స్తోత్రం చేయడానికి? గారు గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి. మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో మనం మొట్టమొదటి చూసిన విషయం ఏంటంటే సెంటరింగ్ ద పర్సనాలిటీ. మన విజన్ ఎట్లా ఉండాలి? సో ఒకవైపు ఒక దృష్టి, మన దుర్యోధనుడికేమో వైరుల్లాగా కనబడ్డారు, అర్జునుడికేమో బంధువుల్లాగా కనబడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మకి ఎట్లా కనబడ్డారు అక్కడ ఉన్న మనుషులు అంటే సెంటరింగ్ ద పర్సనాలిటీ, మన వ్యక్తిత్వాన్ని కేంద్రీకరించారు. వాళ్ళందరినీ ఆత్మల్లాగా చూడడం మొదలెట్టారు. మన స్వామీజీ కూడా ఆయన ప్రవచనాల్లో ప్రారంభించే ముందు డివైన్ సోల్స్ అంటారు. సో ఆ విజన్తో, ఆ వ్యక్తిత్వంతో మనం ప్రపంచాన్ని చూడాలి. సో ఆ వ్యక్తిత్వం అన్నది 19 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఒకటి వచ్చేసి ఎటర్నాలిటీ, నిత్యత్వం, నిత్యంగా ఉంటుంది. తర్వాత ట్రాన్స్మైగ్రేషన్, పునర్జన్మ అంటే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. సో ఒకసారి ఒక దేహం పడిపోతే ఇంకో దేహంలోకి ఈ ఆత్మ అన్నది వెళ్తుందని చెప్పి వివరించారు. తర్వాత ద రోల్ ఆఫ్ సెన్సెస్, మన ఇంద్రియాలు, ఆత్మ సంబంధించి మన ఇంద్రియాల పాత్ర ఏంటి అంటే ఈ మనకు వచ్చే సుఖ దుఃఖాలన్నీ కూడా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఈ ఇంద్రియ విషయాల మీద మనకు స్పర్శతోటే మనకి సుఖ దుఃఖాలు వస్తున్నాయని చెప్పి చెప్పాడు. అయితే ఇంకొక విషయం మనం చూసాము, ఆత్మతత్వం తెలుసుకుంటే సరిపోదు, దాన్ని రియలైజ్ అవ్వాలంటే అది ఆత్మ సాక్షాత్కారం కావాలి. అది ప్రాక్టికల్ గా మనం ఈ మెడిటేషన్, మననం అనేది చేస్తూ పోతే గానీ ఆ దృష్టి, ఆ ద్రష్ట మనకి రాదు. సో మనకి ఎలాగైతే మన బాహ్య ప్రపంచంలో ఏదైనా సంగీతం నేర్చుకోవాలన్నా, ఈత నేర్చుకోవాలన్నా మనం ప్రాక్టీస్ చేస్తే గానీ మనకు అది రానట్టుగా, ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనం ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే, అది ప్రాక్టికల్ గా రియలైజ్ అవ్వాలంటే మనం దానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది ఇంకోటి ఏంటి అంటే శ్రవణం, మననం, నిధి. శ్రవణం అన్నది థియరీ, మననం అన్నది మనం చేసే సాధన, నిధిధ్యాసం అన్నది మనకి భగవంతుడు ఇచ్చే ఆ జ్ఞానం, లోపల నుంచి వచ్చే ఆ జ్ఞానం. సో మన వేదాలు కూడా చూసాము, వేదాలు ఎలా వచ్చాయంటే అవి అవ్యక్తంగా ఉండిపోతాయి. దాన్ని ఏదో ఒక ఋషి పశ్యంతి అంటే ఒక ఋషి మంత్రద్రష్టలు ఆ మంత్రాన్ని వాళ్ళు చూస్తారు. ఆ వేదాన్ని వాళ్ళు, ఆ మంత్రద్రష్టలు ఆ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు చూశాడు. చూసిన తర్వాత ఆయన మనసులో ఒక రకంగా ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి ఆయన మనసులో అది ఒక ఒపీనియన్కి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత వైఖరి అంటే దాన్ని వ్యక్తపరుస్తాడు. ఇది మన ప్రాక్టికల్ రిలేషన్ కి ఇది ఉల్టా అన్నమాట. మనం ఫస్ట్ వింటాం, శ్రవణం వింటాం. తర్వాత
దాని మధ్యమ అంటే దాన్ని మనం మననం చేస్తూ పోతాం. శ్రవణం చేస్తాం, తర్వాత మననం చేస్తాం. ఆ మననం చేస్తూ ఉంటే మనకు ఒక్కసారి లోపల నుంచి మనకే ఒక రియలైజేషన్ వస్తుంది. మనకే ఒక విచారణ, ఇదే ఇది అని చెప్పి ఒక ఎఫిమనీ మనకి వస్తుంది. ఆ వచ్చింది మన సంస్కారం లాగా లోపల ఉండిపోతుంది. మన వాసన లాగా ఒక సంస్కారం. అది ఎప్పటికీ మన నుంచి మన సంస్కారం. ఈ జన్మే కాదు, వచ్చే జన్మలో కూడా కొన్ని సంస్కారం లాగా ఉండిపోతుంది. సో ఇది ప్రాక్టికల్ రియలైజేషన్ యొక్క పద్ధతి. అయితే నిన్న దినం చూసాం, ఇది లాస్ట్ శ్లోకం, నిన్న లాస్ట్ వారం. మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ ఆగమపాయనం అనిత్య శాంతి శిక్షస్వ భారతం. సో ఇవి వస్తూ పోతుంటాయ్యా సుఖ దుఃఖాలు, వాటిని నువ్వు ఓర్చుకో, వాటిని ఓర్చుకో, తితిక్ష అని ఓర్చుకో. అయితే ఒక అసైన్మెంట్ చేసాము, ఎలా ఓర్చుకోవాలి, ఎలా ఓర్చుకోవాలి. సో దానికి హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు ఆయన ఇంద్రజిత్ బంధించి రోడ్ల మీద తీసుకెళ్తున్నా సరే, అందరూ రాళ్ళు వేస్తున్నారు, అందరూ ఎక్కిరిస్తున్నారు. ఈ హనుమంతుడికి ఏమాత్రం ఆ ప్రశాంతత తగ్గలేదు. అలాగే కామ్గా ఉండి వెళ్తున్నారు. అంత కూల్నెస్, అంత కామ్నెస్ కి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ కామ్నెస్? ఇంకెవరైనా ఆలోచించారంటే ఒక విషయం, రామకార్యం చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా ఎవరికైనా హనుమంతుడి ప్రశాంతత కారణం చంద్రశేఖర్ కార్యదక్షత, రామకార్యమని అని అనుకున్న హనుమంతుడు ముందు ఆ కార్యాన్ని సాధించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఓడ్చుకుని ముందు ఆ రామకార్యాన్ని సాధించుకురావాలి అన్న తపనే తనకి అంత తితిక్షనిచ్చింది. అందుకని హనుమంతుడు మనకంత ఇన్స్పిరేషన్. మన కార్యం ఏదన్నా అవ్వాలి అంటే అందులో వచ్చే సాధక బాధకాలని మనం తట్టుకోగలగాలి. ఎందుకంటే మన లక్ష్యం రామకార్యం, అదనమాట మనకి చాలా ఇంపార్టెన్స్. సో ఎప్పుడైతే మన సుఖం కాదు, మన పరమాత్మ సుఖం అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనకిచ్చే సుఖ దుఃఖాలు మనకి లెక్క ఉండదు. ఈ కార్యం వల్ల నా హయ్యర్ గోల్ రీచ్ అవుతాము, మా పరమాత్మకి సుఖం అంటారు. మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. చంద్రశేఖర్ గారు ఏమన్నా మీకు ఏమైనా ఉందా ఇంకా? దీది చెప్పేశారు కదండి. అదే రామ భక్తి ఒకటి ఆవిడ పూర్తిగా ఇంక చెప్పేశారు కదా, ఇంకేం లేదు. చెప్దాం అనుకున్నాం. సో మనకు వచ్చే తితీక్ష అన్నది, ఎప్పుడైతే ఆ తితీక్ష వస్తుందో, ఆ తితీక్ష రావాలంటే మనకు ఆ ఓర్పు సహనం రావాలంటే ఒక హయ్యర్ గోల్, హయ్యర్ పర్పస్ కోసం మనం ఏదైనా పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ తితీక్ష అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ సుఖ దుఃఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. మనం వాటి గురించి అసలు ఆ సుఖ దుఃఖాలు మనం వాటి నుంచి క్రేవ్ చేయకూడదు. వాటి నుంచి మనకు సుఖం వస్తుంది అనేది మనం క్రేవింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా మనకి చాలా మటుకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు ఈరోజు ఈ తితీక్ష చేయడం వల్ల లాభం ఏంటి? ఆత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనం అనిత్య తాన్ తితిక్షస్తో భారత. తితిక్ష చేసుకో అని చెప్తున్నాం. దీనివల్ల అసలు వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద బెనిఫిట్ అన్నది ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అది చూసే ముందు ఒకసారి శ్లోకాన్ని ప్రారంభించారు. ఎవరైనా అన్నారండి వాలంటీర్స్ వాళ్ళ? వెంకట్రావు. శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. యం హినా వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే.
ఎంహీన ఎంహీన వ్యధయంతి. ఎవరున్నారండి? యం హినా వ్యధయంత్యేతే యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం తీరం సోమృతత్వాయ కల్పతే. ప్రేమలత దీది. యం హిన వ్యతత్యంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం హీన వ్యధన్యేతే పురుషః పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోముతత్వాయ కల్పతే. ఎంహీన వ్యధయంతేతే నా వ్యధయం ఏతే. ఏతే ఏతే అంటే ఏంటి? సుఖ దుఃఖాలు. మనం ఇందాక శ్లోకంలో మున్పటి శ్లోకంలో చెప్పాడు. ఏతే అంటే ఇవి, ఇవి అంటే ఏవి? సుఖ దుఃఖాలు. నా వ్యధయంతి, నా వ్యధయంతి, వీటికి వ్యధ చెందకూడదు, వీటికి వ్యధ చెందకూడదు. యం యం అంటే ఎవరైతే, ఎవరైతే వీటికి వ్యధ చెందారో పురుషం అలాంటి పురుషులు, పురుషులు అంటే మనుషులు అనుకో, పురుషుడు. హే పురుషర్షభ, పురుషర్షభ అని అర్జున్ని పిలుస్తున్నారు. పురుషుల్లో శ్రేష్టమైన వాడా, పురుషుల్లో ఎద్దు లాంటి వాడా, వృషభం అంటే. సో పురుషుల్లో ఎద్దైనటువంటి వాడా అని అర్జున్ని పిలుస్తున్నారు. హే పురుషర్షభ యం న వ్యధయం ఏతే, వీటికి ఎవరైతే వ్యధ చెందరో, ఏ పురుషులైతే వీటికి సుఖ దుఃఖాలకి వ్యధ చెందరో వాళ్ళకేమవుతుంది? సమదుఃఖ సుఖం ధీరం. ఎవరైతే ఈ సుఖ దుఃఖాన్ని సమానత్వంతో చూస్తారో అట్లాంటి ధీరుడు సహా అమృతత్వాయ కల్పితే, వారికి అమృతత్వం వస్తుంది. అమృతత్వం అంటే మోక్షానికి అర్హులవుతారు. ఎవరైతే ఈ సుఖ దుఃఖాలని సమత్వంతో చూస్తారో వారు మోక్షానికి అర్హులవుతారు. ఈ ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ టాలరెన్స్? ఎందుకు ఓర్చుకోవాలి అంటే నీవు దీనికి మోక్షానికి అర్హులవుతావు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తాం. మనకు సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయి? ఈ ఇంద్రియ విషయాలతో స్పర్శ చేయడం వల్ల. when senses come in contact with sense objects, మన ఇంద్రియ విషయాలతో ఎప్పుడైతే స్పర్శలోకి వస్తాయో వాటి వల్ల మనకి సుఖ దుఃఖాలు. అప్పుడు ఏం చేయాలి? సుఖ దుఃఖాన్ని ఓర్చుకోవాలి. ఓర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఆ ఇంద్రియ వస్తువుల్లో మనకు సుఖం లేదు అన్నది మనం వాటిలో ఆ ఇంద్రియ వస్తువుల్లో మనకు సుఖం ఆశించవద్దు. అర్జునుడు చేసిన మొట్టమొదటి మిస్టేక్ అదే. రాజసుఖలోభేన స్వజనం ముచ్యతాః, రాజసుఖలోభేన హంతుం స్వజనం ముచ్యతాః. ఈ రాజ్య సుఖాల కోసం, ఈ రాజ్యం నుంచి వచ్చే సుఖం కోసం హంతుం స్వజనం ముచ్యతాః, మన వాళ్ళని మనం చంపుతున్నాం, మనం చంపడానికి మనం సమూహమయ్యాం అని చెప్పి ఆ ఉద్దేశంలో ఉన్నాడు. సో ఏది? ఆ రాజ్యంతో నాకు సుఖం వస్తుంది, ఆ విషయాలు ఇంద్రియ విషయాలతో నాకు సుఖం వస్తుందని చెప్పి మన అర్జునుడు ఉన్నాడు. సో వాటిలో సుఖం లేదు, వాటి వల్ల నీకు సుఖ దుఃఖాలే వస్తుంటాయి, అవి అనిత్యాలు. సో వాటిలో సుఖం ఆశించవద్దు. ఎందుకు? అవి అనిత్యాలు, అవి వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి. సో వస్తువు ఒకవేళ మనకి ఇష్టం లేకపోయినా ఆ ఇంద్రియ విషయాలు వచ్చి మనం తగిలితే ఏం చేయాలి? వాటిని మనం ఓర్చుకోవాలి. ఇప్పుడు హనుమంతుడు వీధిలో వెళ్తున్నాడు, ఆయనకి ఇష్టం లేదు వాళ్ళు వచ్చి రాళ్ళు మనం వేయాలి, రప్పలు మనం వేయాలి, ఆయనకి ఇష్టం లేదు. అలాగే హనుమంతుడు లంక కోసం లంఘించాడు. ఆ సముద్రం మీద వెళ్తుంటే ఫస్ట్ మైనా పర్వతం వచ్చింది, ఆయన తీసుకువెళ్ళవయ్యా, ఈ మంచి మంచి ఫలాలు ఉన్నాయి, ఫలాలు తిను అని. ఒక అంటే స్పిరిచువల్ జర్నీలో మనకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఫస్ట్ ఇనిషియల్ గా బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ ని కూడా ఆయన లెక్క చేయలేదు. నాకొద్దు, నేను ఇప్పుడు ఈ ఫలాలు తింటూ పోతుంటే నా మైండ్ కాన్సన్ట్రేషన్ పోతుంది,
నాకు కావాల్సిందల్లా రామకార్యం ముఖ్యం. నువ్వు రెస్ట్ తీసుకో. పోతే కావాల్సింది ఏంటంటే ఈ ఫలాలు పళ్ళు అంటే వాటి మీద ఎంత ఆనందం ఉంటుంది. అలాంటి అట్రాక్షన్స్ ని కూడా రిజెక్ట్ చేస్తారు. సో అట్లాగా మనకి సుఖాలు దుఃఖాలు వస్తుంటాయి. మనకు ఇష్టం లేకపోయినా కొన్ని వస్తుంటాయి. వాటన్నిటిని మనం ఓర్చుకోవాలి. వాటిని ఓర్పుచ్చు. వాటి వల్ల మనకి ఏమి లాభం అంటే మనకి మోక్షానికి అర్హులం. మనకి మోక్షానికి అర్హులం. అది మనని మాయ మనని వదిలేస్తుంది. మనని ఫ్రీ చేసేస్తుంది. ఓకే. సో ఈ ప్రాపంచిక విషయాల్లో మనకి సుఖ దుఃఖాలు ఉన్నాయి. వీటిలో అవి అనిత్యాలు. మరి నిత్యమైన వస్తువు ఏంటి? మన ఆత్మకి ఏం కావాలి? యాక్చువల్గా దాని ఏం కోరుకుంటాను? ఈ ప్రాపంచిక విషయాల్లో ఇవేవి తీసుకోవద్దంటున్నావు, ఇవన్నీ టెంపరీ అంటున్నావు, అవి వస్తుంటాయి పోతుంటాయి అంటావు. ఒకవేళ అవి వాటి కర్మగాలు మనకు వచ్చినా వాటిని ఓర్చుకోవాలంటున్నాం. అసలు మనం దేని గురించి మన తాపత్రయం, మన ఆత్మకు అసలు ఏది సుఖం ఇస్తుంది? దేని గురించి మనం ఆత్మ సుఖలాడుతాం? అసలు దుఃఖమే రాకుండా అంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ నెక్స్ట్ వర్స్లో దీన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకు సుఖ దుఃఖాలు వచ్చేదాన్ని ఓర్చుకుంటే మనకు మోక్షానికి దారి తీస్తుంది. ఈ ప్రాపంచిక విషయంలో సుఖం అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే మనకి చాలా మటుకు ప్రాపంచిక విషయాల వెనకాల మనం పరిగెత్తాలి. ప్రాపంచిక విషయాలను వెనకాల పరిగెత్తకూడదు. అసలు దేనికి వెనకాల పరిగెత్తాలి? ఏది మనకి నిజమైన సుఖం? వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్? వేర్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్? ఇవి టెంపరీ అంటున్నాం ఈ ప్రాపంచిక విషయాలు, బట్ రియల్ హ్యాపీనెస్ అన్నది ఎక్కడ ఉంది అన్నది మనకి నెక్స్ట్ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకెవరు ఉన్నారంటే ఇంకా ఆల్రెడీ చెప్పినట్టు రాజేశ్వరి దీది. రాజేశ్వరి దీది అన్మ్యూట్ చేసి. రాజలక్ష్మి దేవి మీరు. అన్మ్యూట్ చేసుకో. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. వెరీ గుడ్, వెరీ గుడ్. రామచంద్రమూర్తి గారు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తన్వయో సత్వదర్శిభిః. నా భావో అంటే నభావో అంటే మీనింగ్ మొత్తం మారి. నా అభావో అది నా భావో, ఇది నా నా అభావో, రెండు కలిపితే నా భావో. నా ఓకే సార్. అభావం అంటే మీనింగ్ మొత్తం మారిపోతుంది. ఒక చిన్న ఆ తేడంతో చాలా పర్వాలేదు. వెంకట్రావు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోస్తత్వదర్శిభిః. ఇక్కడ మనం చూడాల్సిన విషయం నా అసతో విద్యతే భావో. సో అసతో విద్యతే నా భావో, నా అభావో విద్యతే సత్వ. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. అసతో అంటే అన్రియల్,
మిథ్యా అనడానికి లేదు, అది అన్రియల్ అన్నది కరెక్ట్ వర్డ్ అండి. అది సత్యం కాదు అని. నా అసతో విద్యతే భావో. నా అన్నది ఇక్కడ భావం ముందు రావాలి. నా అన్నది భావం ముందు. అసతో విద్యతే నా భావో, నా అభావో విద్యతే సతః. ఇది ఒకసారి కొంచెం జాగ్రత్తగా, ఏదైతే సత్యం కాదో నా అసతో అంటే సత్యం కాదు, సత్యం కాదు అది ఇప్పుడు దాని గురించి తెలుసుకో. ఏమని? నా భావో, వాటికి ఉనికి లేదు, ఆర్ దానికి స్థిరత్వం లేదు, దానికి స్థిరత్వం. అసత్యం ఏదైతే ఉందో దానికి నా భావో, దానికి స్థిరత్వం లేదు. తతః విద్యతే నా అభావో, ఏదైతే సత్యమో దానికి అభావం అన్నది లేదు. ఏదైతే సత్యమో దానికి అభావం అన్నది. నౌ వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్? సత్ చిత్ ఆనంద్. భగవంతుడు సత్ చిత్ ఆనంద్. ఆనందం అంటే ఫైనైట్ హ్యాపీనెస్. దాంట్లో హ్యాపీనెస్ కి అభావం లేదు. తతః విద్యతే నా అభావం, తతః విద్యతే నా అభావం. సో ఏదైతే సత్యమో దాంట్లో అభావం అన్నది లేదు, ఎప్పటికీ దాంట్లో సుఖం ఉంటుంది. సో ఈ ప్రాపంచిక విషయాల్లో చూస్తే అనిత్యాలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ఏదైతే సత్యము, ఏదైతే రియల్, ఏదైతే ఎప్పటికీ ఉండేదో అది దాన్ని కనుక తెలుసుకుంటే దాంట్లో ఈ ఈ సుఖ దుఃఖాలు, ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాడు? సుఖ దుఃఖాల గురించి మాట్లాడుతున్నాడు. అభావం లేదు. దెర్ ఇస్ నో అభావం, దెర్ ఇస్ నో డెత్ ఇన్ దట్. సో సతత విద్యతే నా అభావం. అదే అసత్లో ఏదైతే రియల్ కాదు, ఏదైతే టెంపరీ, ఏదైతే దాంట్లో అసతో విద్యతే నా భావం. వాటిలో నీకు ఈ సుఖం అనేది టెంపరీగా ఉంటుంది, అది ఎప్పటికీ పర్మనెంట్ గా. దాంట్లో ఒక డెత్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఉభయోరపి దృష్టవంతః. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం సారాంశం చూసిన వాడు పనయో తత్వదర్శి. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఈ తత్వదర్శిభి. మళ్ళా చూడండి ఒకసారి, తత్వవేత్త అనలేదు, తత్వదర్శిభి. ఎవరైతే తత్వాన్ని చూశారో, మనం ప్రాక్టికల్ గా రిలీజ్ అయినప్పుడు ఈ రెండింటి మధ్య యథార్థం, ఈ రెండిట్లో ఈ డిఫరెన్స్ ని వాళ్ళు ఎసెన్స్ ని గమనించారు. దృష్టవంత అంతం, దాని యొక్క ఎసెన్స్ ని వాళ్ళు గమనించారు. సో తతః విద్యతే నా అభావ. సో ఏదైతే సత్యమో దాంట్లో అభావం అనేది లేదు, ఏదైతే అసత్యమో, ఏదైతే టెంపరీయో దాంట్లో డెత్ అన్నది ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని తత్వదర్శులు చూశారు. తత్వదర్శులు అంటే ఎవరైతే రియలైజ్ అయ్యారో వాళ్ళు దీన్ని తెలుసుకున్నారు. తత్వజ్ఞానులు ఈ విషయాన్ని గమనించారు, చూశారు. ఇది మన శ్రీకృష్ణ పరమాత్మ సుఖ దుఃఖాల గురించి, ఏ సుఖాన్ని మనం కోరుకోవాలి అనే దాని గురించి. సో ఈ అసత్ అన్నది ఈ ప్రపంచం ఈ అసత్ అంటే ఇది మిథ్య, ఇది లేదా అన్న దాని గురించి మనకి చక్కగా వివరిస్తారు మన స్వామీజీ వాళ్ళ వీడియో. అదొకసారి మనం వింటే చాలా మటుకు మనకి క్లారిఫికేషన్. సో ఇది మనం ఇప్పటిదాకా అంటున్నాం. ఈ అసత్ అన్రియల్, ఎవర్ చేంజింగ్, దాంట్లో అభావం అనేది ఉన్నది. సో దీంట్లో ఎవర్ చేంజింగ్ దాంట్లో మనకి ఈ హ్యాపీనెస్, దేర్ ఇస్ ద డెత్ ఆఫ్ హ్యాపీనెస్. నా అభావ విద్యతే సతః. ఎప్పుడైతే సత్యంలో ఉన్న దాంట్లో ఈ హ్యాపీనెస్ కి అభావం అన్నది లేదు, ఈ అసత్యానికి అస్తిత్వం లేదు, మరియు సత్యానికి అభావం లేదు. ఈ రెండింటి మధ్య ఎవరైతే డిఫరెన్స్, ఆ ఎసెన్స్ ని, ఆ సారాంశాన్ని చూశారో వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళు బాగా తెలుసుకున్నారు. సో నిజమైన సుఖం అన్నది భగవంతుడిలోనే ఉంది. సచ్చిత్ ఆనంద్, సచ్చిత్ ఆనంద్, ఆ దాంట్లోనే మనకి నిజమైన సుఖం. స్వామీజీ కూడా తర్వాత ఈ వీడియోలో చెప్తారు, తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూర్య.
సూర్యుడు ఎట్లాగైతే ఎప్పటికీ ప్రకాశం అనేది ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మీరు ఆ విష్ణు పరమపదం ఆ విష్ణు పాదాన్ని మనం పట్టుకుంటే మనకు ఆ పరమ సుఖం అనేది దుఃఖాలు ఈ ప్రపంచ సుఖం మనం ఊచుకునే కెపాసిటీ కూడా మనకు వస్తుంది. తత్వం మనకి ఈ విషయాలు అనేది చక్కగా మనకి ఇవాళ వీడియోలో స్వామీజీ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యూటిఫుల్ వీడియోస్ ఒకసారి విన్న తర్వాత మనం దీని గురించి మనం కాస్త విచారణ చేస్తాం. శ్రీనివాస్ గారు వీడియోస్ ప్లే చేస్తారా? కొంచెం సౌండ్ కొంచెం పెంచండి, సరిగా రావట్లేదు కొంతమంది అన్నారు. ఇవాళ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి భయ్యా. He says something very big. He is explaining the reward of being tolerant. He says that wise person who can tolerate both sukh and dukh, happiness and distress, becomes eligible for amritatva or liberation. This is actually the philosophy of Sankhya. You see, in the Bhagavad Gita, what Sri Krishna has done, he has summarized all the Shad Darshans. In our Vedic system, there are 6 darshans or 6 philosophical treatises, 6 schools of philosophy written by 6 great acharyas. So Maharshi Jaimini wrote Mimamsa Darshan, in which he explained karma and karma kand. Maharshi Vedavyas wrote the Vedanta Darshan, which is pure philosophy. Maharshi Gautam wrote the Nyaya Darshan, which is full of logic and systems, epistemology of philosophy. Maharshi Kanad wrote the Vaisheshik Darshan, which is an analysis of the different elements, etc. Maharshi Kapil wrote the Sankhya Darshan. Maharshi Patanjali wrote the Yoga Darshan. So in the Sankhya Darshan, the philosophy says there is Purush and Prakriti. So Purush is the soul, Prakriti is Maya, the material energy. When the soul endeavors, the Purush endeavors to enjoy Prakriti, to enjoy the material energy, there is no end to miseries. The material energy engulfs, all right, come. I will meet you, but I'll meet you in this way. You know, like there is a saying, bhog leads to rog. You try and do bhog, and it will result in rog. You try and enjoy, and the world rewards you in disease. So the Sankhya Darshan says that this Purush, when it tries to enjoy Prakriti, it leads to misery. And if the Purush can stop this pravritti, this endeavor for enjoying Prakriti, then this material Prakriti releases it. In other words, it becomes eligible for liberation. So the Sankhya Darshan says, at present, you are unhappy. Everybody is unhappy. Kutrapi kopi sukhi tadapi dukkha shabalamati dukkha pakshe nikshipante viveshaka. The Sankhya Darshan says, you are not happy, you are not happy, you are not happy, you are not happy, nobody is happy. So now think, why am I not happy? Let this be the launching pad to launch yourself out of mundane existence. One person is all right, just my family, my members, my relatives, my job, my food. One person goes beyond. There must be something beyond this in life. Now, how does a person go beyond? Either it was his sanskars of past life that make him think, no, that's not all, think beyond. Or the miseries of this life become too much. So when the burden of misery becomes too much, a person is forced to think, what is behind all this? So that is what the Sankhya Darshan says. Dukkha traya bhighata jigyasa tadibhighat ke hetau
inquire into the source of misery. Why am I suffering? Why should I be suffering? It's not my birthright to suffer. It's my birthright to be happy. Why am I suffering? Think. That will lead you towards knowledge. Just like how did Arjun strike on this knowledge? When the misery became too much, he says, Shri Krishna, what is all this? I am in ignorance, give me knowledge. So when we are suffering too much, we start thinking, why am I suffering? How will I get out? So similarly, the Sankhya Darshan says, let the misery be your launching pad. So in this way, a person who, according to Sankhya Darshan, can stop endeavoring to enjoy Prakriti, that person becomes liberated. Shri Krishna is mentioning that philosophy out here, that your sukha, dukh, these dualities of pleasure and pain, if you can become indifferent to both, you are qualified for liberation. Now Shri Krishna goes further into that deep philosophy and says, Arjun, that which is real always exists, and that which is temporary is asat. So earlier he had explained that this pleasure and pain are temporary experiences. You know, the way bliss is defined in the scriptures, it says bliss is that which will always remain. If it is temporary, it is not bliss. Like people say, you know, Swamiji, yesterday I had a gala time. What happened? Oh, I went to see that particular museum in DC, in that place, and then I went to the restaurant, and then I went and had a dance, and all right. So then you were very happy? Yes. And what happened today? Today, you know, I was down with fever, I had virus, and also my television was not working, my car broke down, my air conditioner was also giving problems. I was sitting at home and getting bored. So that happiness you got yesterday went away today? Yes, that is not real happiness, which will come and then go. It's not real happiness. Real happiness will be that which once you get it, it will remain forever. There is the incident of Guru Nanak when he was returning from Arabia and he went to the court of the Emperor Babur. So Babur, seeing that a very elevated fakir has come, he welcomed him. And he gave him a cup of bhang, of opium, and said, Sai Ji, take this. And Nanak was experiencing the bliss of the name of God. He was chanting the name and in eternal bliss. So he said, Bhang, tambaku, chotara, utar jaye parbhat. Naam khumari nanaka, chadhi rahe din raat. This experience of bliss from bhang, tambaku, etc., it will be finished in the morning. There will be a hangover. You know, when people drink, the next day they are down with a headache, so that is called a hangover. So next day there will be a hangover. The intoxication that I am experiencing from the holy name, this intoxication forever remains with me. So the Vedas say that seek that kind of bliss. Everybody is seeking bliss. Even the little child is seeking bliss from his ice cream and from his basketball and cricket. But seek such a bliss that will always remain. That is the bliss of uniting with God. Tad Vishnu Paramam Padam Sada Pashyanti Suraya.
Because once you attain God, you will attain Him forever. It's not that, yesterday I attained God, but then today I'm back in Maya. Sada pashyanti surya, forever. So the bliss of God will also remain forever. Shri Krishna says, Arjun, these experiences of misery, etc., they are temporary, hence they are unreal. Like your experience in a cinema hall. When you go into a cinema hall, an illusion is created that is unreal. So now you people have been watching cinema for many years, it is an illusion. The first movie started off in India. Our elders would tell us that first when the movie started off, people would go to the movie hall, and when there was a tragedy, then they would all be crying out there. Because they could not distinguish between the illusion and reality. They would think, actually this person is suffering, how bad this villain is, why is he troubling him like this? So they would accept the illusion as a reality. So Shri Krishna says that, Arjun, that which is not permanent is not a reality. Now what about this world? This is also not permanent. This is also changing. Heraclitus said, you cannot step into the same stream twice. Why? You take one step, the next time you step in, the stream has changed. It has flown past. The water has changed. He said you cannot look at the same tree twice. You look at it once, you look at it again, it's changed. So similarly, this world is always changing. In fact, sansar, the word for world in Sanskrit, sansar, it means sansaratiti sansara. Jo sarakta jaye, which keeps moving. Gachatiti jagat, which keeps on walking, that is the world. So if this world is also not permanent, is this also unreal? Now this leads to a big philosophical discussion. There is the philosophy of Shankaracharya. He says, yes, the world is not sat, it is not real, it is mithya. Mithya means non-existent. The world doesn't exist. It's created by your mind. What does that mean? Like you dream? So the dream is non-existent, it's created by your mind. Similarly, this world is a creation of your mind. This philosophy exists in the West as well. There was Berkeley, the father of idealism, and there have been other philosophers. Fichte, Hegel, Kant, even Plato, who established subjective idealism, objective idealism. Two kinds of idealistic philosophies. So we have got in the Indian system this concept that Brahma Satyam Jagan Mithya Jivo Brahmaiva Natara. Jagan Mithya means the world doesn't exist. It's a creation of your mind. Now, there are other philosophers. Jagadguru Madhvacharya, who established Dvaitvad. Jagadguru Ramanujacharya, who established Vishishtadvaitvad. Jagadguru Nimbarkacharya, who established Dvaitadvaitvad. Mahaprabhu Vallabhacharya, who established Vishuddhadvaitvad. Shri Krishna Chaitanya Mahaprabhu, who established Achintya Bheda Bhedvad. These 6 streams of philosophy established by the various acharyas. So these 5 great philosophers and saints, they say no, the world is existing. Why? Because you are eating. It's not an illusion. We will pass away, the world will remain. If it was our creation, the world should have finished. If we have all created the world with our mind, how come we have created exactly the same world? We should all have created different worlds. And it is such an intricate world, from the tiniest quark
to the biggest galaxy. If our mind has created it, our mind has done an amazing feat. And the Vedas say that God is pervading this world. Tat srishtva tadeva anupravishat. He creates the world and he pervades it. So if Isha Vasyam Idagvam Sarvam, if God is all pervading in this world, how can it have no existence at all? So the Vaishnava Acharya said the world does exist. It is asat, which Sri Krishna says here. It is not mithya, it is asat. Asat means temporary. Not non-existence, temporary. So Sri Krishna is saying that which is temporary is not eternal. Now Kripaluji Maharaj synthesizes these two views of the two differing points of view upon the world. Shankaracharya's view when he said the world is mithya, and the view of the Vaishnavacharyas who say the world is asat. So Kripaluji Maharaj says actually they are both right. How can both be right? Either the world is existent or it is non-existent. He says no, there are two kinds of worlds. One is the external world around you that you can see, taste, touch, feel, smell. One is the world within your own mind. The world in the mind, your thoughts, ideas, beliefs, concepts, desires, hatreds, envies. This is the world in your own mind. So the external world is existing, it's created by God. The internal world has no existence, it's all in your mind. That is mithya, not the external world. You will say, Swamiji, there is a world inside us as well. That's right. You contact it when you sleep. When you are sleeping, in your dream, you are seeing, hearing, tasting, touching, walking. How are you doing it? Your eyes are all closed under that comforter. With which eyes are you seeing? You are not seeing this world. You are seeing the world of your own mind. So there's a world inside us that's very big, that God has not created, we have created. God's world, the external world, that is one for everybody. If there is a microphone, there's a microphone for everyone. But the internal world is different for everyone. You purchased your new Cadillac car. This is the external world. It's an external object. You are very happy. See what a wonderful feat I did. Your neighbor looks and he burns with envy. Look, this fellow, how did he get such an expensive car? I'm sure he's got some black business going on somewhere. This is the result of black marketing. The same car is giving misery to him, which was giving happiness to you. So the car is existent. The misery and the happiness is all in the mind. That is mithya, not the car. So, there is the external world that God creates, and there is the internal world that we create. The misery we experience is not because of the external world. The misery we experience is because of our own internal world. For our misery, we blame external things. My husband is like that, my wife is like that, my son is like that, my neighborhood is like that, my country is like that, Kali Yuga is like that, the Prime Minister is like that. We are always passing on the blame to the external world. The Vedas say, don't blame the external world. It's created by God.
and it is the form of God, and it's perfect. God's creation is never imperfect. The Taoist saying, there's a Taoist saying, the snowflakes fall slowly to the ground, each flake in its proper place. What it is indicating is that this world is exactly the way it is supposed to be. It has been created for our evolution. It is like the book, it is like a guru. The misery and suffering you are experiencing is because of your own inner world. That is why the Western philosopher John Milton had said, the mind is a thing of its own, and in itself can make you experience heaven in hell and hell in heaven. Shakespeare had said, there's nothing good or bad in this world, thinking makes it so. And the Vedas, Maitreyi Upanishad states, Chittameva hi sansaras tat prayatnena shodhet. The sansar that is binding you is not the external world. It is the chit, your own mind. Tat prayatnena shodhet. Cleanse that mind. And living in this world, you will be at total peace. And in the Vedic tradition, there have been great kings who did it. There was Janak. There was Dhruv, Prahlad. They had a huge family. They were doing their kingly duties. They were discharging Sam, Dam, Dand, Bhed. But yet, they were liberated because the internal world was not existing. So when the internal world doesn't exist, externally nothing can bind a person. So that fortunate soul who can finish the inner world, for that soul, the external world will become harmless. So Arjun, your experience of misery, etc. is all in your mind. Learn to understand the functioning of this inner world. Learn to change it. And finally, to purify it, to make it divine. Fill it with love for Sri Krishna. And then you will be perfectly blissful in this external situation. So that, he says, which does not continue to exist is asat, and that which is real will eternally exist. So don't be overcome by this misery and suffering. Thank you. Thank you, Srinivas Garu. So, cut explanation from Pandananda Garu. So, ఒక్కసారి తొందరగా రివిజన్ చేసేద్దాం. సో మనకి మాత్ర స్పర్శాస్తు కౌంతే శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయనం అనిత్య కాంతి. సో ఈ వచ్చే సుఖ దుఃఖాలని ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి? ఎంహీన వ్యధయన్ ఏతే నా వ్యధయంతి ఏతే. ఎవరైతే ఈ వీటి గురించి బాధపడతారో, వ్యధ చెందరో, వాళ్ళు సమసుఖ సుఖం తీరు ఉమృతత్వాయ కల్పితే సహ ఉమృతత్వాయ కల్ప. అలాంటి వారు ఈ మోక్షానికి అర్హులవుతారు. ఎవరైతే వీటి గురించి వ్యధ చెందరో, నా వ్యధయంతి. ఎవరైతే వ్యధ చెందరో వాళ్ళు ఈ సుఖ దుఃఖాలకి వ్యధ చెందరో వాళ్ళు అమృతత్వానికి, లిబరేషన్, మోక్షానికి అర్హులవుతారు. సో తర్వాత నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా ఉభయోంతర దృష్టివంత తనయో తత్వదర్శిభి అంటే చాలా మంది చూశారు అని చెప్తున్నాను. నేను ఒక్క మాట కాదు, తత్వదర్శిభి ప్లూరల్. తత్వదర్శనం, ఎవరైతే తత్వదర్శులు చూశారో వాళ్ళందరూ ఏమంటున్నారు? ఈ సత్యంలో అభావం లేదు, సత్యంలో అభావం లేదు. ఏదైతే సత్యమో, ఏదంటే సత్యం ఏది? ఈ భగవంతుడే సత్యం. దాంట్లో నీ సుఖానికి ఎక్కడ అభావం లేదు. అసత్యంతో నీకు సుఖం లేదు, అది టెంపరీ. సుఖం లేదని కాదు, టెంపరీ సుఖం. సో ఆ రెండింటి వ్యత్యాసం. సో ఈ ప్రపంచం అసత్యం కాదు, ప్రపంచం మిథ్య కాదు, ప్రపంచం టెంపరీ, అది మారుతూ ఉండేది. మిథ్య ఏది? మన ఇంటర్నల్ వరల్డ్, మన అంతర్గత ప్రపంచం మిథ్య. దాన్ని మనం ఎప్పుడైతే అంతం చేస్తామో, ఎప్పుడైతే దాన్ని ఎప్పుడైతే మనం
అది శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? భగవంతుడి అనుగ్రహం వల్ల అది శుద్ధి అవుతుంది. అది ఎప్పుడైతే శుద్ధి అవుతుందో బాహ్య ప్రపంచం కూడా మనకి అన్ని చోట్ల కూడా మనం అవ్వచ్చు. సో ఇది మనకి చెప్పిన విషయం. ఇది మనకి చెప్పిన ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఒక్కొక్క విషయం చెప్తూ పోతున్నాడు. ఆత్మతత్వం గురించి విచారణ చేస్తూ మొట్టమొదటి చెప్పింది ఆత్మ, ఇది దాని నిత్యత్వం, ఎటర్నాలిటీ, అది ఎప్పటికీ ఉంటుంది. ఇది దీనికి అసలు చావు లేదు. నువ్వు కానీ నేను కానీ ఇప్పుడున్న రాజులు కానీ లేని టైం అంటూ లేదు అని ఫస్ట్ స్టార్ట్ చేసేదే అది. తర్వాత దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యువరం, పునర్జన్మ. ఈ ఎప్పటికీ ఉన్నామంటే మరి దేహం పడిపోతే ఏమవుతుంది? పునర్జన్మ అనేది వస్తుంది. ఈ దేహం నుంచి ఇంకో దేహం. దేహినోస్మిన్ యదా దేహే, ఇప్పుడైతే ఎలాగైతే మన పసితనము, యవ్వనము, తర్వాత వృద్ధాప్యం వస్తుందో అట్లాగా ఎలా అయితే చేంజెస్ వస్తున్నాయో అలాగే ఒక శరీరం కూడా చేంజ్ అయిపోతుంది. కానీ ఆత్మతత్వం అన్నది ఎప్పటికీ నాశనం కాదు. అయితే మన సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఆ శరీరానికి కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే ఇంద్రియ విషయాలతోటి సంపర్కం అవుతాయో వాటికి మనకి సుఖ దుఃఖాలు వస్తాయి. ఆ సుఖ దుఃఖాలని మనం ఓర్చుకోవాలి. అసలు పోవాలంటే వాటి వైపు మనం వెళ్ళకూడదు అంటే వాటిలో సుఖం ఆశించకూడదు. ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాలతో మనకి ఇంటరాక్షన్ తప్పదు. కానీ వాటిలో సుఖం అన్నది మనం ఆశించకూడదు. మరి ఎక్కడ ఆశించాలి? యాక్చువల్ సుఖం అన్నది ఎక్కడుంది? అభావం లేని చోటే సుఖం. ఇది సత్యంలోనే అభావం లేదు. అలాంటి అభావం లేని సుఖంలో మనం ఆశించాలి. అది ఎక్కడుంది అంటే భగవంతుడు, తద్ విష్ణు పరమం పదం. సో ఆ విష్ణు పాదాల దగ్గరే ఇవి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఆత్మ గురించి. ఈ ఆత్మ ఒక బాడీలో నుంచి ఇంకో బాడీ, ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తుందని చెప్తారు. మనిషి శరీరంలో ఉంది, ఏనుగు శరీరంలోకి వెళ్తుంది, తర్వాత ఏదో బ్యాక్టీరియాలోకి వెళ్ళచ్చు, క్రిమికీటకాల్లోకి వెళ్ళచ్చు, చెట్టులోకి వెళ్ళచ్చు, లేదా ఇదే ఆత్మ దేవతల దేహంలో కూడా వెళ్ళచ్చు. ఇలాగా మన ఆత్మ అన్నది వేరే శరీరంలోంచి మారుతుంది. అయితే ఈ ఒక శరీరంలో నుంచి ఒక శరీరంలోకి వెళ్ళినాం, ఈ ఆత్మ యొక్క సైజు మారుతుంది. అది ఏమన్నా రూపాంతరం చెందుతుంది. మనిషిలో ఉన్నప్పుడు ఇంత సైజు, ఏనుగులో ఉన్నప్పుడు ఇంకా పెద్ద సైజు, అదే బ్యాక్టీరియాలో ఒకటి చిన్న సైజు, ఏదో కరోనాలో ఏదో చిన్న క్రిమికాడలోకి వెళ్ళినప్పుడు ఇంకా చిన్న సైజు. అలాగా ఈ ఆత్మ యొక్క సైజ్ అన్నది ఒక శరీరం నుంచి ఒక శరీరంలోకి ఏమైనా మార్పు చెందుతుంది. అది మార్పు ఏమవుతుంది? అసలు ఒక చోట ఉండి, శరీరంలో ఒక చోట ఉండి మొత్తం శరీరానికి ఒక చైతన్యం ఎలా తెస్తుంది? హౌ ఎవ్రీ బాడీ ఈస్ గెటింగ్. మనకి కింద కాళ్ళు ముందుకు వచ్చుకున్నా నొప్పి వస్తుంది, తలలో వెంట్రుక పీకినా ఎవరైనా లాగినా మనకి నొప్పి వస్తుంది. ఇలాగా డిఫరెంట్ ఏరియాస్ ఇక్కడ ఎవరైనా కొట్టినా నొప్పి వస్తుంది. సో ఈ నొప్పి అదే మనిషి శరీరం పోయిన తర్వాత ఎక్కడ మీరు ఏం చేసినా సరే ఆ నొప్పి అన్నది ఎవరికి ఆ వ్యక్తి. కానీ మనిషి శరీరంలో ఆ జీవం ఉన్నంత కాలం ఎక్కడ మనం టచ్ చేసినా కానీ ఆ చైతన్యం అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక చోట ఉండి, అంటే ఆ మనిషి ఏనుగంత అయినప్పుడు ఏనుగంత పెద్దగా అయిపోతుంది ఆత్మ, మనిషి ఉన్నప్పుడు మనిషి అంత పెద్దగా అయిపోతుంది ఆత్మ, బ్యాక్టీరియా ఉన్నప్పుడు బ్యాక్టీరియా చిన్నగా అయిపోతుంది ఆత్మ. ఈ బాడీ మొత్తానికి ఎలాగా చైతన్యం వస్తుంది? ఇవన్నీ ఈ తర్వాత శ్లోకాల్లో చక్కగా మన శ్రీకృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత శ్లోకాలు ఇవన్నీ ఏంటంటే ఆ ఆత్మతత్వం యొక్క విచారణ. వీ హావ్ టు సెంటర్ అవర్ పర్సనాలిటీ. మనము మన వ్యక్తిత్వాన్ని ఆత్మకి కేంద్రీకరించాలి. ఆ కేంద్రీకరించాలి అంటే ఈ ఆత్మతత్వం దాని గురించి మనం చక్కగా తెలుసుకోవాలి. ఆత్మతత్వం, ఆత్మకు కావాల్సిన సుఖం ఏంటి? అభావం లేని సుఖం. అది ఆత్మ ఒక శరీరం నుంచి ఒక శరీరం, అది దానికి నిత్యత్వం ఉంది, అది దానికి ఎటర్నాలిటీ ఉంది.
అయితే ఈ ఆత్మ యొక్క సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది, సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు వచ్చే శ్లోకాల్లో మనం చూద్దామండి. రామచంద్ర గారు. నమస్కారం అండి. ఏం లేదు. సో జస్ట్ వాంటెడ్ టు షేర్ థాట్. సో 180 degrees turn. Actually, so far all my life I've been అంటే ఈ ప్రపంచంలో సుఖం పొందాలనే ప్రాకులాట. బట్ ఇవాళ ఈ 16వ శ్లోకం 2వ అధ్యాయం 16వ శ్లోకంలో 180 degrees తిరగాలి మనం. అంటే ప్రపంచానికి భిన్నంగా లోపలికి వెళ్ళాలి. అంటే మనం వీఆర్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. సో and we should, that happiness should not depend on any person or anything. బాహ్య అది మన ఆత్మ, అది కనుక్కోవాలి. ట్రెషర్ విచ్ వి హావ్ టు హంట్ ఫర్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. స్వామి చెప్తుంటారు, మనము మన భగవంతుడికి విముఖమై మనం ఇలా తిరిగి ఉన్నాం. మనం చేయాల్సిందల్లా సముఖం అవ్వడమే. దాంతో అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. మనం ఇలా తిరిగి ఉన్నాం, ఇటువైపు ప్రపంచం వైపు చూస్తున్నాం సుఖం అంతా. మనం చేయాల్సిందంతా ఏం లేదు, ఇలా తిరగడమే. 180 degrees తిరగడం చక్కగా చెప్పారు. పర్ఫెక్ట్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారండి? మనకి ఇంకో 2-3 నిమిషాలు టైం ఉంది. ఎనీబడి వాంట్స్ టు కామెంట్ ఆర్ ఎనీథింగ్? ఈరోజు ఆ వీడియో సౌండ్ సరిపోయిందా అండి? చాలా కొంతమంది సౌండ్ సరిగ్గా వినబట్లేదని నేను చెప్పారు. ఎవరండి? నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. మనకి సంతోషం అనేది ఎక్కడ ఉంది అనేది అర్థమవుతోంది. అయితే మనని మనము చేంజ్ చేసుకుని మనము మంచి పనులు చేస్తూ మంచి చేస్తూ తర్వాత సత్కర్మాచరణలు చేస్తూ ఉంటే దాంట్లోంచి వచ్చే ఆ కాస్త సంతోషము, దాన్ని ఏమనాలి? అది రియల్ హ్యాపీనెస్ అవుతుందా కాదా? అంటే మన ఇప్పుడు మన అన్ని చెప్పినట్టు సాధన చేస్తూ ఉంటాము, అన్ని చదువుతూ ఉంటాము, చాలా దానాలు చేస్తూ ఉంటాము, అన్ని సపోజ్ చేస్తున్న ఆ మనిషికి వచ్చే అలౌకికమైన ఆ సంతోషము, దాన్ని ఏమైనా నిజమైన సంతోషం అని అనుకోవచ్చా లేదా అన్నది ఒక చిన్న డౌట్ వచ్చింది. అది మనకి ఈ సంతోషాలకి ఒక మెట్లు ఉందండి. అది మనం వచ్చే వాటిలో చూద్దాం. ఈ భూమి ప్రపంచం మొత్తానికి ఒక రాజు, భూమి ప్రపంచాన్ని మొత్తానికి ఒక రాజు ఉంది. భూమి అంతా అది నిష్కంటకం, దాంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. ఆయన యవ్వనంలో ఉన్నాడు, 25-30 ఏళ్ళ వయసులో ఉన్నాడు. ఆయనకి రోగాలు ఏమీ లేవు, రాజ్యం అంతా నిష్కంటకంగా ఉంది. అట్లాంటి రాజుకి అసలు ఏమాత్రం ఎక్కడ సంక్షోభం లేదు, చక్కగా వర్షాలు పడుతున్నాయి, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి రాజుకు వచ్చే సుఖం ఒకటి అని మన వేదాలు చెప్పాయి. అంతకి 100 రెట్ల సుఖం ఒక గంధర్వుడు ఉంటాడు. అంతకంటే 100 రెట్ల సుఖం ఒక ఇంద్రుడికి ఉంటుంది. అంతకంటే 100 రెట్ల సుఖం ఒక బృహస్పతికి ఉంటుంది. అంతకంటే 100 రెట్ల సుఖం ఒక బ్రహ్మకు ఉంటుంది. అంతకంటే 100 రెట్ల సుఖం ఒక విష్ణు దగ్గర ఉంటుంది. అట్లాగా ఈ సుఖాలకి కొన్ని అంచెలంచెలు పెట్టుకుంటున్నారు. అంటే ఒక రాజు యవ్వనంలో ఉండి నిష్కంటకంగా ఉండి ఏమాత్రం సంక్షోభాలు లేకుండా, ప్రకృతి కూడా సహజంగా ఉంది, మొత్తం ప్రపంచానికి అంతటికీ ఆయన రాజు ఉండేవాడికి ఉన్న సుఖం, ఆ సుఖంని, అలాంటి సుఖం కూడా సుఖం కాదు అని మన వేదాలు. దానికంటే 100 రెట్లు గంధర్వుడు, గంధర్వు కంటే 100 రెట్లు దేవతలు, దేవతల కంటే 100 రెట్లు ఇంద్రుడి కంటే 100 రెట్లు బృహస్పతి, బృహస్పతి కంటే 100 రెట్లు బ్రహ్మ. ఇట్లాగా అంచలంచలు ఉన్నాయి. సో దీస్ హ్యాపీనెస్ ఆర్ అగైన్ టెంపరరీ. సో మంచిదే, అదంతా మంచిదే. ఆ మంచి కార్యాలు మనం సహజంగా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ పరంపరం వైపు మన దృష్టి వెళ్తూ ఉంటుంది,
ఈ మంచి కార్యాలు సహజంగా వస్తుంటాయి. అవి చేస్తూ ఉంటాం. వాటిలో సుఖం ఆశిస్తే మాత్రం మనకి తర్వాత వాటిలో ఆ అమృతత్వం అన్నది రాదు, ఆ లిబరేషన్ అన్నది రాదు. సో వీ హ్యావ్ టు డ్రైవ్ ఫర్ ద అల్టిమేట్, హైయెస్ట్. సరే, రేపు మళ్ళీ ఒకసారి కలుద్దామండి. చెప్తున్నాం కదా, ఈ ఆత్మ యొక్క సైజ్ మనిషిలో, ఏనుగులో, బ్యాక్టీరియాలో ఏమైనా మారుతుందా, అది మొత్తం బాడీని ఎలా కాన్షియస్ చేస్తుంది, ఇవన్నీ చక్కటి కొన్ని అడిషనల్ తత్వాలు ఆత్మకి 19 శ్లోకాల్లో మనకి కృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటి గురించి మనం రేపటి క్లాస్లో మనం రాధే రాధే. థ్యాంక్ యూ.